పుస్తకం పేరు విజయ రహస్యాలు. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. ఒక గమ్యం నీరము తప్త లోహమున నిలిచి అని భర్తృహరి సుభాషితం ఒకటుంది. ఒక వర్షపు చెనుకు భవితవ్యం అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది అని ఈ పద్యం యొక్క అర్థం. కాలుతున్న ఇనుము మీద ఆ నీటి చుక్క పడితే క్షణాల్లో ఆవిరైపోతుంది. తామరాకు మీద పడితే కొంతకాలం పాటు మెరుస్తుంది. అదే ఒక ఆల్చిప్పలో పడితే ముత్యమై విలువను సంతరించుకుంటుంది. ఈ పద్యానికి విద్యార్థి జీవితానికి దగ్గర సంబంధం ఉంది. విద్యార్థులు 3 రకాలు. కొంతమంది ముత్యాలు. వారి చదువు పూర్తవగానే పెద్ద జీతంతో గౌరవప్రదమైన హోదా కలిగిన ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. గెలుపు తాలూకు సౌరభం వీరి జీవితాంతం ఉంటుంది. చదువుకుంటున్నప్పుడు కేవలం చదువు మీదే ధ్యాస నిలపటం వలన వీరికి ఆ విధమైన స్థితి వచ్చింది. వర్షపు చెనుకు ముత్యపు చిప్పలో పట్టమంటే అదే. మరికొంతమంది విద్యార్థులు తెలివైనవారుగానూ అదృష్టవంతులుగానూ కనపడతారు. పలుకుబడితోనో కాపీ కొట్టి పాసయ్యో ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నిస్తారు. అయితే ఇప్పటి పరిస్థితులు ఇంతకు ముందులా లేవు. క్యాపిటలిస్ట్ ఎకానమీలో అలసత్వం, జడత్వం, తెలివిహీనతల్ని యజమానులు సహించరు. ఉద్యోగంలో చేరగానే పై అధికారులకు ఇలాంటి వారిలోని లోటుపాట్లు సులభంగానే తెలిసిపోతాయి. తోటి ఉద్యోగస్తులు తక్కువ చూపు చూడటం ప్రారంభిస్తారు. తామరాకుపై నీటి బొట్టులా మొదట్లో తలతల్లాడిన వీరి జీవితం క్రమక్రమంగా కొంతకాలానికి కళావిహీనమవుతుంది. 3వ గ్రూప్ విద్యార్థులు చదువుకునే దశలో చదువు తప్ప మిగతా అన్ని వేరే విషయాల పట్ల ఉత్సాహం చూపిస్తారు. మరికొందరు ధనవంతులు రాజుల్లా వెలిగిపోతారు. వీళ్ల చుట్టూ ఒక స్నేహ బృందం ఉంటుంది. విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టో మిగతా వారిని తమ గుప్పిట్లో ఉంచుకోవటం ద్వారానో వీరు తమ అధికారం చలాయిస్తారు. కాని విద్యాసంస్థ నుంచి తక్కువ మార్కులతో పాసై బయటకు రాగానే చాలా చిన్న ఉద్యోగంలో వీరు స్థిరపడవలసి వస్తుంది. జీవితంలో ఉత్సాహమంతా కోల్పోయి జీవచ్ఛవాల్లాగా మిగిలిపోతారు. కాలుతున్న ఇనుముపై పడిన నీటి చుక్క ఆవిరైనట్లు వీళ్ల జీవితాల్లో సంతోషం హరించుకుపోతుంది. ఒకప్పటి హీరోలు ప్రస్తుతం జీరోలవుతారు. ఎందుకు చదవాలి? చదువు, ఏకాగ్రత అన్న విషయాలపై విద్యార్థులకు నేను నిర్వహించే క్లాసులో మొదటి ప్రశ్నగా మీరెందుకు చదవాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్లు వెంటనే సమాధానం చెప్పటానికి ఆలోచిస్తారు. కాసేపయ్యాక వారి దగ్గర్నుంచి రకరకాల సమాధానాలు వస్తాయి. డబ్బు సంపాదించడం కోసం, సమాజంలో ఒక గౌరవప్రదమైన అంతస్తు కోసం, జ్ఞానం సంపాదించడం కోసం. ఈ లోపులో ఒక మూల నుంచి ఎవరో కట్నం కోసం అంటారు. క్లాసు గొల్లుమంటుంది. కొంతమంది విద్యార్థులు మాత్రం చాలా ఫ్రాంక్గా తామెందుకు చదువుకుంటున్నామో తమకే తెలియదని, కేవలం తల్లిదండ్రులు తమ మీద పెట్టిన బాధ్యతగా దాన్ని తీసుకుంటున్నామని చెప్తారు. ఆ పైన నా మరో ప్రశ్న, మీరెందుకు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు అన్నదానికి వారు వెంటనే మాకిష్టం కాబట్టి అని సమాధానం చెప్పేస్తారు. అప్పుడు నేను మళ్ళీ, వర్షం కారణంగా క్రికెట్ మ్యాచ్ ఆగిపోతే ఆ రోజు మీరు సంతోషిస్తారా, విచారిస్తారా అని అడుగుతాను. విచారిస్తాం అంటారు వాళ్ళు. అదే వర్షం కారణంగా స్కూలుకు సెలవొస్తే ఎలా ఫీలవుతారు? విషాదంగానా, ఆనందంగానా అన్న నా ప్రశ్న పూర్తి కాకుండానే వారు ఆనందంగా అని అరుస్తారు. అప్పుడు తిరిగి మొదటి ప్రశ్నని రిపీట్ చేస్తాను. మరి మీరెందుకు చదువుకుంటున్నారు? నా ప్రశ్నకు సమాధానంగా ఆ క్లాసులో నిశ్శబ్దం మిగులుతుంది. వాళ్ల వయసుకు అది చాలా పెద్ద ప్రశ్న, సమాధానం తెలియని ప్రశ్న. చదువనేది పిల్లల మీద బలవంతంగా రుద్దబడిన చర్యగా వాళ్లు భావించినంతకాలం తమ జీవితంలో అత్యంత ఉత్సాహకరమైన బాల్యాన్ని వాళ్లు కోల్పోతున్నట్టే లెక్క. చదువుని ఒక ఆహ్లాదకరమైన చర్యగా భావించేలాంటి వాతావరణాన్ని పిల్లల చుట్టూ కల్పించాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంది. రకరకాలైన వ్యామోహాల్నుంచి పిల్లలను దూరంగా ఉంచగలగాలి. ఒకసారి బెర్నార్డ్ షా ఒక పార్టీకి వెళ్లాడట. ఆ పార్టీలో అందరూ డాన్స్ చేస్తుండగా అతను మాత్రం కామ్గా కూర్చున్నాడు. ఒక స్త్రీ ఆయనను, మీకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదా అని ప్రశ్నించింది. నాకిష్టమే, చాలా ఇష్టం, కాని ప్రస్తుతం నేను రాయబోతున్న ఒక పుస్తకం గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు షా. ఆమెకు సమాధానం అర్థం. Sample complete. Ready to continue?